ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. తెలంగాణ డిఎస్సి ప్రస్తుతం టీఆర్టీ హెచ్జిటి ప్యాటర్న్ అండ్ సిలబస్ ప్రిపరేషన్ ప్లాన్. సో మనకి ఎటువంటి ఎగ్జామ్ తీసుకున్నా సరే విజయం సాధించాలంటే పక్కా ప్రిపరేషన్ ప్లాన్ అవసరం అండి. సో మీ టీచర్ కావాలనుకున్న కళని సాకారం చేయడానికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. సో ప్రస్తుతం టీఆర్టీ ప్యాటర్న్ ఏంటి, అందులో సిలబస్ ఏం మెన్షన్ చేశారు, సో దానికి ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం టీచర్ కాగలుగుతాం అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో కమింగ్ టు నోటిఫికేషన్, సో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో అప్లికేషన్ వీజానికి వచ్చేసరికి 30 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పన్నారు, కాకపోతే 4th నుంచి స్టార్ట్ చేశారండి. లాస్ట్ డేట్ వచ్చేసి 30 నవంబర్ 2017 అండ్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకి 2nd వీక్ ఆఫ్ ఫిబ్రవరి అని చెప్పి మెన్షన్ చేశారు. పక్కా డేట్ చెప్పలేదు, కాకపోతే 2nd వీక్ ఆఫ్ ఫిబ్రవరి అంటే 8th నుంచి 15th లోపల ఉండే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 8th to 15th. సో ఫ్రమ్ ఆన్వర్డ్స్ 3 months టైం ఉంటుందండి. సో ఫ్రమ్ ఆన్వర్డ్స్ 3 months టైం ఉంటుంది. కమింగ్ టు పోస్టెస్, సో పోస్ట్ విషయానికి వచ్చినప్పుడు మనకి టోటల్గా 5415 పోస్టులు కనబడుతున్నాయి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం. కాకపోతే అందులో మీడియం వైజ్ పోస్టులు ఉన్నాయి. సో మనకి తెలుగు మీడియంకి 3785 పోస్ట్ ఇచ్చారు, ఉర్దూ మీడియానికి 636, ఇంగ్లీష్ మీడియానికి 910, హిందీ మీడియానికి 10 అండ్ అదర్ లాంగ్వేజెస్ లైక్ మరాఠీ, కన్నడ, తమిళ్, బెంగాలీ, సో వాటికి కూడా కొన్ని పోస్టులు విధించడం జరిగింది. సో మనం ఏ మీడియంలో చదువుకున్నామో దానికి మనం అప్లై చేసుకోవచ్చు. సో సపోజ్ మన తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం పోస్టులకి అర్హులం, ఉర్దూ మీడియం అయితే ఉర్దూ మీడియం పోస్టులకి అర్హులం. సో అది మాత్రం గమనించాలి. సో ఇక్కడ మనకి ఎక్కువ తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం ఇవి మాత్రం ఫోకస్ చేస్తాం కాబట్టి వాటి పోస్టుల పైన డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి టీఆర్టీ అనేది సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అండి, సింగిల్ స్టేజ్ ఎగ్జామ్. సో ఇది ఒకే రోజు పెట్టే ఎగ్జామ్. సో ఇక్కడ మనకి లైక్ డిఎస్సిలో కనుక 60 మార్క్స్ ఇట్లా ఉన్నాయి, ఇక్కడ కూడా 60 మార్క్స్ ఇస్తున్నారు. 160 మార్క్స్ 80 మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ కూడా 80 మార్క్స్ అదే విధంగా ఉన్నాయి. క్వశ్చన్స్ వచ్చేసి 160 అండి. కాకపోతే ఇక్కడ 80 మార్క్స్ మనకి ఈరోజు టీఆర్టీలో 80 మార్క్స్ ఉంటాయి అండ్ మనకి రాసిన టెట్ మార్క్స్ వచ్చేసి 20 వెయిటేజ్ ఉంటుందండి. సో ఫర్ సపోజ్ ఒక క్యాండిడేట్కి 150కి గాను 120 మార్క్స్ వచ్చాయి అనుకుందాం టెట్లో, అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 80%. సో ఈ 80% ఆఫ్ 20 అంటే మనకి 16 మార్కులు యాడ్ అవుతాయండి. సో 16 మార్కులు ఇక్కడ వచ్చిన ఎన్ని మార్క్స్ అయితే అన్ని మార్క్స్ యాడ్ చేసి గ్రాండ్ టోటల్ తీయడం జరుగుతుంది. సో ఇది క్యాజువల్ ప్రాసెస్. సో ఇప్పుడు మనకి టీఆర్టీలో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, టీఆర్టీలో సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో టీఆర్టీలో సిలబస్ వచ్చేసరికి మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అండి. ఫస్ట్ పాయింట్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ మనకి మొత్తం 20 క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి గాను 10 మార్కులు ఉంటాయి. అంటే ఈచ్ వన్ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. హాఫ్ మార్క్ క్వశ్చన్స్, నో నెగిటివ్ మార్కింగ్ అండి, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. జనరల్ నాలెడ్జ్ అంటే మనకి స్టాండర్డ్ జీకే వస్తుందండి. స్టాండర్డ్ జీకే అంటే లైక్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వరల్డ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇండియన్ ఆర్గనైజేషన్స్ కావచ్చు అండ్ దేశంలో ప్రపంచంలో గొప్పవి, వింతలు అటువంటి వాటిపైన ఫోకస్ చేస్తారు. డేస్ కావచ్చు, ఎటువంటి క్వశ్చన్స్ అంటే స్టాండర్డ్ జీకే కిందకి వస్తుంది. అండ్ కరెంట్ అఫైర్స్ అంటే వర్తమాన అంశాలు తీసుకొచ్చండి. అంటే లాస్ట్ 6 months ఆఫ్ ఎగ్జామ్ అంటే ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇవి 3 months, ఎందుకంటే ముందు 3 months అంటే ఆగస్టు నుంచి ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఆగస్టు నుంచి జరిగిన ఈవెంట్స్ లైక్ స్పోర్ట్స్ కావచ్చు, విజిట్స్ కావచ్చు, ఎనీ ఇంపార్టెన్స్, సో అటువంటి ఇష్యూస్ పైన కరెంట్ అఫైర్స్ ఫామ్ అవుతుంది. సో దానికి ఇప్పటి నుంచి డైలీ న్యూస్ పేపర్ చదవడం అండ్ ప్రీవియస్ మ్యాగజైన్ తీసుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. సో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది 20 మార్క్స్ ఉంటుంది. ఇది మనకి సిలబస్లో నోటిఫైడ్, లైక్ మనకి ఆల్రెడీ బుక్స్లో చదివి ఉంటాం కాబట్టి ఇక్కడ కూడా 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా తర్వాత వచ్చేసి 5 టాపిక్స్ అండి. ఫస్ట్ వన్ లాంగ్వేజ్ 1, సెకండ్ వన్ లాంగ్వేజ్ 2 అందరికి ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఈ 5 టాపిక్స్ కూడా ఒకే రకంగా అడగడం జరుగుతుంది. అంటే ప్రతి దాంట్లో కూడా 18 క్వశ్చన్స్ ఉంటాయి, 9 మార్కులు ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా 18 క్వశ్చన్స్ ఉంటాయి, 9 మార్క్స్ ఇస్తాడు. అంటే ఫస్ట్ వన్ లాంగ్వేజ్ 1 ఇచ్చాడు కదా, లాంగ్వేజ్ 1 ఇక్కడ ఇండియన్ లాంగ్వేజెస్ అని చెప్పాడు. ఇండియన్ లాంగ్వేజెస్ అంటే లైక్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన పోస్ట్ ఉన్నాయి కదండి, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం, కన్నడ, బెంగాలీ, మరాఠీ. సో అవన్నీ కూడా లాంగ్వేజ్ 1కి వస్తుంది. సో మనం ఏ ప్రిఫర్ చేస్తున్నామో ఆ లాంగ్వేజ్ పైన, సపోజ్ మనం తెలుగు మీడియం విద్యార్థులం అయితే తెలుగు మీడియం ఆప్షన్ చేస్తాం. తెలుగు మీడియం పైన 18 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, తెలుగు సబ్జెక్ట్ పైన. సో ఉర్దూ మీడియం అయితే ఉర్దూ పైన 18 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఆ విధంగా ఏ మీడియం అయితే ఆ మీడియం పైన 18 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆ సిలబస్ కూడా క్లాస్ రూమ్ సిలబస్ అండి, లైక్ 10th క్లాస్ వరకు సిలబస్ అడుగుతాడు. సో 10th క్లాస్ వరకు సిలబస్ పర్ఫెక్ట్గా ఉండాల్సి వస్తుంది. మనకంటే తెలుగు తీసుకుంటే తెలుగులో కవులు, రచయితలు అండ్ వాళ్ళ ప్రత్యేకతలు, లేకపోతే గ్రామర్ పార్ట్ కావచ్చు, ఏ విధంగా అయినా సరే మనకు ఒక 18 క్వశ్చన్స్ ఫామ్ చేస్తారు. అది లాంగ్వేజ్ 1. అండ్ లాంగ్వేజ్ 2 అందరికీ కామన్, అందరికీ ఇంగ్లీషే ఉంటుంది. సో అక్కడ కూడా సేమ్ అప్ టు 10th వరకు గ్రామటికల్ పార్ట్స్ లైక్ రీడింగ్ కాంప్రిహెన్షన్ కావచ్చు, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కావచ్చు అండ్ వొకాబులరీ కావచ్చు. సో అటువంటి టాపిక్స్ పైన ఇంగ్లీష్ కూడా 18 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్ కంటెంట్ అండి. ఇక్కడ నెక్స్ట్ కంటెంట్లో మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ ఈ 3 సబ్జెక్టులు కూడా
ఒకే రకమైన ప్యాటర్న్, లైక్ 18 క్వశ్చన్స్ ఉంటాయి, 9 మార్కులు ఉంటాయి, ఈచ్ 1 హాఫ్ మార్క్ ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ సిలబస్ వచ్చేసి 1 to 7th అని చెప్పి మెన్షన్ చేస్తాడు, 1 to 7th or 8th అని మెన్షన్ చేస్తారు. కాకపోతే అప్ టు 10th స్టాండర్డ్ వరకు చదువుకోవాలండి. అక్కడ నోటిఫికేషన్ కూడా క్లియర్గా ఇచ్చాడు మనకి, అప్ టు 10th స్టాండర్డ్ వరకు ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి 1 to 10th క్లాస్ బుక్స్ మొత్తం ఓల్డ్ సిలబస్ అయినా సరే న్యూ సిలబస్ అయితే బుక్స్ మొత్తం దగ్గర పెట్టేసుకొని వాటిని మొత్తం ప్రిపేర్ అయితే ఈ కంటెంట్ మనం చేయగలుగుతాం. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి టీచింగ్ మెథడాలజీస్. సో టీచింగ్ మెథడాలజీ అంటే బీఈడి మనం డైట్ చేసాం కదండి, డిఏడి. సో అందులో ఉండే సిలబస్ అండి. సో అందులో ఉండే సిలబస్ మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 15 మార్క్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వీటిపైన ఉంటాయండి. సో వాటిపైన ఈచ్ లైక్ మ్యాథ్స్ మీద కొన్ని క్వశ్చన్స్, సైన్స్ మీద కొన్ని క్వశ్చన్స్, సోషల్ మీద కొన్ని క్వశ్చన్స్ కలిపేసి మనకి 30 క్వశ్చన్స్ అడుగుతాడు. ఈచ్ వన్ కూడా 5 మార్క్స్, ఈచ్ వన్ కూడా 3 మార్క్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 3 మార్క్స్ అడిగితే, ఇక్కడ 3 మార్క్స్ అడిగితే 3 టోటల్ మనకి 15 మార్క్స్ వస్తాయి. అండ్ ఇక్కడ సైన్స్ అండ్ సోషల్ అని చెప్పి అంటే క్లియర్గా ఇస్తున్నాడు. సైన్స్ అంటే ఈవీఎస్ అండి, ఎన్వైరన్మెంట్ స్టడీస్. సో అప్ టు 10th వరకు, 8th వరకు మనకి 7th వరకు ఈవీఎస్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా చదవాల్సి ఉంది. అంటే సైన్స్ అంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్ అండి. సోషల్ విషయానికి వచ్చినప్పుడు 4 టాపిక్స్ అండి. సోషల్లో ఉండే మనకి 4 టాపిక్స్ లైక్ హిస్టరీ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, పాలిటీ కావచ్చు, అండ్ జామెట్రీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు. సో అన్ని టాపిక్స్ కూడా మనం సోషల్లో నేర్చుకుంటాం. అంటే 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ బాగా ఫాలో అయితే ఇక్కడ ఇచ్చిన సిలబస్ని రీచ్ కావచ్చు. సో ఇక్కడ ఇచ్చిన విధానం ప్రకారం మ్యాథ్స్ అనే టాపిక్ పైన ఎస్పెషల్గా ఇంకేం అడుగుతుందో చూద్దామండి. ఎందుకంటే మనకి మిగతా బుక్స్ చదువుకుంటే సరిపోతుంది, లైక్ సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, బుక్స్ చదివితే సరిపోతుంది. కానీ మ్యాథ్స్లో లాజిక్స్ ఉంటాయి. లాజిక్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి విత్ ఇన్ టైం లోపల చేయడానికి సో కొన్ని మనకి ట్రిక్స్ అవసరం ఉంటాయి. సో మ్యాథ్స్ విషయానికి వచ్చినప్పుడు మనం మ్యాథ్స్ అనే టాపిక్లో మనకి మొత్తం 18 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 9 మార్కులకు గాను టాపిక్స్గా డివైడ్ చేస్తారండి. సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాడు. మ్యాథ్స్లో మనకి ఏమేమి ఇస్తున్నాయంటే ఫస్ట్ నంబర్ సిస్టమ్ అండి. ఫస్ట్ వన్ నంబర్ సిస్టమ్. సో నంబర్ సిస్టంలో మనకి నంబర్ సిస్టమ్స్ లైక్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ రియల్ నెంబర్స్. సో అన్ని రకాల నెంబర్స్ ఉంటాయి. వాటితో పాటు న్యూమరేషన్స్ అండ్ నోటేషన్స్, రిప్రజెంటేషన్ ఆఫ్ నంబర్స్, నంబర్ లైన్ అండి. మనం నంబర్ లైన్ చూసాం కదా. సో మనకి ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ -∞ వరకు నంబర్ లైన్ పైన ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారో కూడా ఇస్తాడు మనకి. దాని తర్వాత ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అంటే స్థాన విలువలు, ముఖ విలువల పైన క్వశ్చన్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ ఆఫ్ నంబర్స్ లైక్ స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అంటే మనకి వర్గాలు, వర్గ సమీకరణాలు, గణాలు, గణ సమీకరణాలు, గణమూలాల పైన కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. దాంతోపాటు రియల్ నెంబర్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. రియల్ నెంబర్స్ అండ్ రేషనలైజ్డ్ నెంబర్స్, సర్స్ అంటే కర్ణులు కావచ్చు. సో ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, టైప్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అందులో కూడా టైప్స్ ఉంటాయి కాబట్టి వాటి గురించి లైక్ కో ప్రైమ్ కావచ్చు, ట్విన్ ప్రైమ్ కావచ్చు, రిలేటివ్ ప్రైమ్ కావచ్చు. అంటే కవల ప్రధాన సంఖ్యలు చెప్పి అంటే అటువంటి క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో తర్వాత ఫార్మాట్స్ లైక్ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, థియరీ ఆఫ్ గాస్ థియరీ ఓకే రిలేటెడ్ అంటే మనకి డివిజన్ మెథడ్ వస్తుంది మనకి అక్కడ. తర్వాత రోమన్ నెంబర్స్ కూడా ఇస్తున్నాడండి. రోమన్ నెంబర్స్ మనం 1, 2 లైక్ దీన్ని మనం 5 అని, దీన్ని 10 అని చెప్పి డినోట్ చేస్తాం కదా. సో ఇవి రోమన్ నెంబర్స్ ఉంటే వాటిపైన కూడా క్వశ్చన్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. తర్వాత టెస్ట్ ఆఫ్ డిజిబిలిటీ అంటే భాగాహార నియమాలు, తర్వాత ఇంటర్నేషనల్ సిస్టమ్స్, కాన్సెప్ట్స్ ఆఫ్ టైప్స్ అండ్ ఫ్రాక్షన్స్. సో ఈ విధంగా నంబర్ సిస్టంలో ప్రతి నెంబర్కి సంబంధించిన క్వశ్చన్ రావడం జరుగుతుంది లైక్ ఇంటిగ్రల్ పార్ట్తో సహా. సో నంబర్ సిస్టమ్ అనే టాపిక్ గురించి మనం వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు తర్వాత ఏ విధంగా చూడాలో కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. తర్వాత అర్థమెటిక్స్ నుంచి మనకి టైం అండ్ మనీ, టైమ్ అండ్ మనీ గురించి దాని స్టాండర్డ్స్ పైన అన్ని రకాల క్వశ్చన్స్ అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, టైమ్ అండ్ వర్క్ కావచ్చు, వాటిపైన ఉండే క్వశ్చన్స్ వస్తున్నాయి. దాని తర్వాత మనకి యూనిటరీ మెథడ్స్ అంటే సింగిల్ ఐటమ్స్ అంటే ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతుంటే రేషియోస్, ప్రపోర్షన్స్, నిష్పత్తి అనుపాతం, ఇన్వర్స్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, శాతాలు, డిస్కౌంట్స్, తర్వాత యావరేజ్, సరాసరి, ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు, సింపుల్ ఇంట్రెస్ట్, సామాన్య వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ, తర్వాత పార్ట్నర్షిప్స్, భాగస్వామ్యాలు, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ వర్క్. అంటే మనకి ఇక్కడ అర్థమెటిక్స్ టాపిక్స్ రాత లెక్కలు అంటాం కదండి, వాటిపైన ఉండే ప్రతి క్వశ్చన్స్ లైక్ క్లాక్స్ అండ్ క్యాలెండర్తో సహా ప్రతి క్వశ్చన్ ఉంటుంది. ఎక్కువ శాతం ఇక్కడ నుంచి అడుగుతారండి. అర్థమెటిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. మనకు ఉన్న 18 క్వశ్చన్ల మనం మోస్ట్లీ 7 to 8 క్వశ్చన్స్ అర్థమెటిక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ 3-4 క్వశ్చన్స్ నెంబర్ సిస్టమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మిగిలిన క్వశ్చన్స్ రిమైనింగ్ టాపిక్స్ లైక్ సింపుల్ ఈక్వేషన్స్ అంటే 2 వేరియబుల్స్ కావచ్చు, సింగిల్ వేరియబుల్ కావచ్చు. అంటే ఈక్వేషన్ సొల్యూషన్ సాల్వ్ చేయడం అంటే సమీకరణాలను సాధించడం అనేది డిపెండబుల్ అంటే లైక్ లీనియర్ ఈక్వేషన్స్ కావచ్చు అండ్ గ్రాఫ్స్ కావచ్చు, సిస్టమ్స్ ఆఫ్ ఇన్ ఈక్వేషన్స్ కావచ్చు, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ కావచ్చు. సో మనకి ఈక్వేషన్స్ ఇచ్చి వాటిపైన సొల్యూషన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఆల్జిబ్రా అండి. ఆల్జిబ్రా అంటే మనం చిన్నప్పటి నుంచి చేస్తున్న ప్రాసెస్. ఇక్కడ మనకి ఏమొస్తున్నాయంటే పాలినామియల్స్ అంటే లైక్ మనకి బహుపదుల పైన క్వశ్చన్స్ ఉంటాయి. మోనోనామియల్, పాలినామియల్, జీరో ఆఫ్ ది
పాలినామియల్స్ అంటే జీరోస్ అంటే దాని సాధన కనుక్కోవడం, సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం, తర్వాత మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావచ్చు, లేకపోతే వెన్ డయాగ్రామ్స్లో రిప్రజెంట్ చేయడం కావచ్చు. సో పాలినామియల్ అనేది ఆల్జీబ్రా అనేది చాలా పెద్ద టాపిక్ అండి. సో అందులో అన్ని ఇంక్లూడ్ అవుతాయి. లైక్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఇంతకుముందుకు వచ్చింది, ఇక్కడ కూడా వస్తుంది. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిప్లికేషన్ వస్తుంది. తర్వాత మనకి మేజర్ టాపిక్స్ మొత్తం కూడా ఇక్కడనే ఉంటుందండి. లైక్ ఫ్యాక్టరైజేషన్, కారణాంకాలుగా విడగొట్టడం, కారణాంకాల పద్ధతి, పాలినామియల్కి ఇంటీజర్స్కి అంటే సింప్లిఫికేషన్ చేయడం, అన్ని రకాల మెథడ్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఆల్జీబ్రా అనేది కంప్లీట్ ఒక వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది మ్యాథ్స్ అండి. మనం మ్యాథ్స్లో ఒక పార్ట్ తీసుకోవచ్చు దాన్ని మనం. సో దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ చేస్తే జామెట్రీ అండి. సో జామెట్రీ గురించి చెప్పాలంటే మనకు కంప్లీట్ సిలబస్ అడుగుతాడండి. ఎందుకంటే మనం ప్రీవియస్ ఎగ్జామ్ చూస్తున్నాం కాబట్టి బేసిక్స్ నుంచి హైయర్ లెవెల్ దాకా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి టఫ్గా అడిగే ఛాన్స్ ఎక్కువ తీసుకొచ్చండి మనం. ఎందుకంటే మనం టెట్ అనేది ప్రీవియస్లీ ఈజీగా పెట్టాడు. కాకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం ఇదే చాలా క్రూషియల్ కాబట్టి ఇక్కడ చాలా విధంగా చదవాల్సి వస్తుంది. సో మనకి జామెట్రీ అంటే స్టార్టింగ్ విత్ వన్ లైన్ అండి. లైన్ కావచ్చు, తర్వాత ప్యారల్ లైన్స్ కావచ్చు, లేకపోతే పర్పెండిక్యులర్ లైన్స్ కావచ్చు, తర్వాత ట్రయాంగిల్స్ కావచ్చు. సో మనకి జామెట్రీ అంటే కొలతలు అనే టాపిక్ తీసుకొచ్చినప్పుడు ప్రతి విషయం కూడా అడగచ్చండి. ఇక్కడ మీడియం స్ట్రేట్ లైన్స్ కావచ్చు, బేసిక్స్ ఆఫ్ యాక్సిమం, ప్యారల్ లైన్స్. సో లైన్స్ వాటి ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేస్తే మనం లైక్ జామెట్రీ అంటాం. సో ఈ లైన్స్ మనకి సర్కిల్స్ ఎట్లా ఎంటర్ అవుతాయి, సర్కిల్స్కో లైన్కి వచ్చినప్పుడు దీన్ని మనం ఏమని చెప్పి అంటాం, దీనికి స్పర్శరేఖ కావచ్చు, లేకపోతే ట్రాన్జెంట్ వాల్యూ కావచ్చు. సో ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా జామెట్రీలో ఉంటాయి. సో ఈ జామెట్రీ పైన మనం ఆల్రెడీ వీడియో చేసాము. మళ్ళీ డిఎస్సి సిలబస్ పైన కూడా టీఆర్టీ సిలబస్ పైన కూడా కంప్లీట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం ద్వారా ప్రతి టాపిక్ కూడా చూడగలుగుతారండి. అండ్ 3 డైమెన్షన్స్ కూడా అడుగుతారండి. 3 డైమెన్షన్, 2 డైమెన్షన్ అంటే మనకి 2 డైమెన్షన్ డయాగ్రామ్స్ ఉంటాయి, 3 డైమెన్షన్ డయాగ్రామ్స్ ఉంటాయి. వాటిపైన క్వశ్చన్స్ కూడా జామెట్రీలో ఫామ్ అవుతాయి. ఇంకా వాటి తర్వాత వచ్చేసి మెన్సురేషన్ అండి. మెన్సురేషన్ అంటే మనకి కొలతలండి. కొలతలు అనే విషయానికి వచ్చినప్పుడు మనకి 2 డైమెన్షన్స్ లైక్ మనకు ట్రయాంగిల్ నుంచి మొదలు పెడతాయి. అంటే ఇక్కడ మనకి కొలతలు అంటే ఏముంటాయి, కామన్గా పెరిమీటర్ చుట్టుకొలత కావచ్చు, ఏరియా వైశాల్యం కావచ్చు, అండ్ వాల్యూమ్ ఘనపరిమాణం కావచ్చు. ఈ 3 రకాల కొలతలు మనకి వేటిపైన ఉంటాయి. ఈ 3 రకాల కొలతలు వచ్చేసి మనకి ట్రయాంగిల్ కావచ్చు, క్వాడ్రాటిక్ కావచ్చు, సెక్టార్, సర్కిల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అండ్ పెరిమీటర్ ఆఫ్ ఏరియా అండ్ 4 వాల్స్. రూమ్ అంటే ఒక గదిని తీసుకుంటే గది కొలతలు కావచ్చు, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ కావచ్చు. క్యూబ్స్ అంటే ఘనాలు, క్యూబెట్స్ అంటే దీర్ఘగణం అండ్ టాంజెంట్ వాల్యూస్ అంటే ఇక్కడ క్లియర్గా చెప్పాను. ట్యాన్ వాల్యూ అంటే ఇక్కడ మనకి త్రికోణమితి ఎంటర్ అవుతుందండి. ఇంతవరకు మనకి త్రికోణమితి ఇస్తాను డైరెక్ట్గా లేదు, కాకపోతే ఇక్కడ ట్యాన్ డయాగ్రామ్స్ అని చెప్పించారు కాబట్టి మనకి హైట్స్ అండ్ డిస్టెన్స్ పైన అంటే లైక్ ఒక చెట్టు హైట్ నుంచి దూరం ఎంత ఉంది ఇచ్చిన క్వశ్చన్స్, అటువంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. అవి ట్యాన్ డయాగ్రామ్స్ వస్తుంది. ఇంకా దాని తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్. సో డేటా ఇంటర్ప్రిటేషన్ స్టాటిస్టిక్స్ అంటే మనకి సాంఖ్యక శాస్త్రం కూడా అడగడం జరుగుతుంది. సో సాంఖ్యక శాస్త్రం అనగానే మనకి కావాల్సిన మీన్ మీడియన్ మోడ్ అండి. మీన్ మీడియన్ మోడ్ అంటే మధ్యగతము, బాహుళకము, సగటు ఇవి కూడా అడుగుతాడు. వాటితో పాటు పిక్టోరియల్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్, పైక్ డయాగ్రామ్స్ అండ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్. సో ఇవన్నీ కూడా మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ స్టాటిస్టిక్స్ అనే టాపిక్ని కవర్ చేయడం జరుగుతుంది. సో మనం మ్యాథ్స్ అనే టాపిక్స్లో మనకి అడిగే 18 క్వశ్చన్స్ లైక్ 9 మార్కులకు కూడా అన్ని రకాల టాపిక్స్ కవర్ చేస్తారు కాబట్టి వాటిపైన మనకి ఎక్కువ ప్రిపరేషన్ అవసరం అండి. ఎందుకంటే మిగతా టాపిక్స్ మనం చదువుకుంటే సరిపోతుంది, కానీ వీటికి మాత్రం ప్రాపర్ ప్రిపరేషన్ అవసరం. సో కమింగ్ టు అంటే ఓవరాల్గా రివ్యూ చూసుకుంటే మనకి ఇప్పుడు ఇచ్చిన టాపిక్స్ వచ్చేసి మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ విచ్ మీన్స్ 10 మార్క్స్ అడుగుతున్నాడు. సో పర్స్పెక్టివ్ నుంచి 20 మార్క్స్ 20 క్వశ్చన్స్ 10 మార్క్స్ అడుగుతున్నాడు. కమింగ్ టు ఇండియన్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు, హిందీ, ఉర్దూ అంటే మన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎలా చదివామో దానిపైన 18 క్వశ్చన్స్ 9 మార్కులు, ఇంగ్లీష్ పైన 18 క్వశ్చన్స్ 9 మార్కులు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ వీటన్నిటిలో కూడా 18 క్వశ్చన్స్ ఇస్తాడు, 9 మార్కులు ఉంటాయి. అండ్ లాస్ట్ టీచింగ్ మెథడాలజీస్. సో బోధన పద్ధతులు వచ్చేసి ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ 30 క్వశ్చన్స్ చేస్తారండి. ప్రతి టాపిక్ అంటే ఇంగ్లీష్, తెలుగు సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ వీటన్నింటినీ కవర్ చేస్తూ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్క్స్ ఉంటాయండి. సో ఇక్కడ మనకి మన విద్య ఛానల్ వాళ్ళు 2 టైప్స్గా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఫస్ట్ వన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ యూట్యూబ్ ఛానల్లో మనకి అంటే ఏదైతే చదువుకుంటే రాలేదు లైక్ మనకి రాంది ఏంటంటే ఫస్ట్ వన్ ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ చాలా కష్టం మనకి, చదివిన అర్థం కాదంటే ఇంగ్లీష్. సో తర్వాత మ్యాథమెటిక్స్ అండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో వీళ్ళకి బాగా ఇబ్బంది పడే టాపిక్స్ ఏంటంటే ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ అండి. సో క్లియర్గా మనం ఇంగ్లీష్లో ప్రతి టాపిక్ లైక్ మనకు వొకాబులరీ కావచ్చు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, గ్రామటికల్ ఎర్రర్స్ కావచ్చు, రీడింగ్ కంప్రెషన్ కావచ్చు, ప్రతి టాపిక్ పైన వీడియోస్ ఉంటాయండి. యాజ్ వెల్ యాజ్ మ్యాథమెటిక్స్. సో ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రతి మ్యాథ్స్ టాపిక్ లైక్ మనకు ఆల్జీబ్రా కావచ్చు, జామెట్రీ కావచ్చు, నంబర్ సిస్టమ్, స్టార్ట్స్ అన్ని రకాల టాపిక్స్ పైన వీడియోస్ అనేవి మన విద్యా ఛానల్లో యూట్యూబ్ ఛానల్ అనేది ఇది. సో యూట్యూబ్ ఛానల్లో వీడియో రూపంలో మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామండి, సో దీనికి కానీ మీరు ఏం చేయాల్సిందంటే ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి. సో దానికి డబ్బులు ఏం కట్టుకోవు. సో లాస్ట్ మన యూట్యూబ్ ఇప్పుడు వీడియో చూస్తున్నారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్ రూపంలో మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు ముందుగా తెలిసిపోతుందండి. సో మేము ఎప్పుడు చేస్తామని చెప్పి మీరు ఎదురు చూడకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఒక వీడియో నుంచి మన విద్యా ఛానల్ నుంచి ఒక వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది, ఒక మెయిల్ కూడా మెయిల్ రావడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మేము పెట్టే అన్ని వీడియోస్ కూడా ఫ్రీగా చూడగలుగుతారండి. ఇటువంటి దానికి ఎటువంటి డబ్బులు కట్టడం అవసరం లేదు. అండ్ మోర్ ఎవర్ మిగిలిన టాపిక్స్ లైక్ జీకే కావచ్చు అండ్ సైన్స్ అండ్ సోషల్.
సైన్స్ అండ్ సోషల్ లాంగ్వేజెస్ వీటికి సంబంధించిన బిట్స్ అండి, అంటే స్టడీ మెటీరియల్ కావచ్చు, బిట్ బ్యాంక్స్ కావచ్చు, పీడిఎఫ్ రూపంలో మన విద్య డాట్ ఇన్ అనే వెబ్సైట్లో, మాకు వెబ్సైట్ కూడా ఉందండి, వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్లో మనకి మన విద్య డాట్ ఇన్ ఇక్కడ అడ్రస్ ఉందండి, దీన్ని క్లిక్ చేస్తే మీరు రీచ్ కాగలుగుతారు. మన విద్య డాట్ ఇన్ అండి. సో ఇక్కడ మనకి పీడిఎఫ్ రూపంలో ప్రతి టాపిక్ సంబంధించిన బిట్ బ్యాంక్ ఉంది, స్టడీ మెటీరియల్ ఉంది. సో దాన్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు అండి, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. సో ఈ విధంగా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే యాజ్ వెల్ as మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి.